సిటీలో క్యాబులు ఉంటాయి కానీ ఊర్లో పోతే సొంతంగా బండ్లు ఉండాలి. బండ్లు లేకుంటే ఆటోలే దిక్కైతాయి. అద్దుమ్మ రాత్రి గిడిదాకా ఓదాం పాయే అంటే ఓవ్వరు దింపరు. ఇంకొందరు నిద్రొస్తుంది పొద్దున్న దాకా ఆటో నడిపి నెరివడ్డా అంటారు. అబ్బా అట్లా నాకు పుణ్యం ఉంటుంది, అర్జెంటుగా పోవాలి అని బతిలాడితే ఎట్లనో అట్లా ఆటో తీస్తారు ఊర్ల పంటి. కానీ విమానాలను గట్ల తీయాలంటే నడవదు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ సార్కు విమానంతో గసుంటి గడిబిడే అయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిందే సార్కు విమానం పైలట్ మామూలు జలకీయలే కదా. నిన్న సారు సంతముక్తాయ్ అనే పండుగ సంబరాలకు ప్రైవేట్ జెట్ వేసుకొని జలగావు వేయిండు. ఇక ఆయన 3:30కు పోయేడుండేనట. 2 గంటలు ఆలస్యంగా జలగావు వేయిండు. ఇక ఆడికించి సంబరాలకు హాజరుపడి మళ్ళీ ఎయిర్పోర్ట్కు రాత్రి 9:30కు వాపసు వచ్చిండు. కానీ పైలట్ ఏమన్నా డ్యూటీ టైం అయిపోయింది, నేను డ్యూటీ దిగిపోయిన, విమానం తీసుడు ఇప్పుడు కుదరదని సాప్ సీదా చెప్పేసిండు. అరే ఏం మాట్లాడుతున్నావా, ఆడు ఉన్నది డిప్యూటీ సీఎం, డ్యూటీ దిగిపోయిన విమానం నడపనంటే ఎట్లనా అని చెప్పి ఆఫీసర్లు మంత్రులు పైలట్లు 40 నిమిషాల దాకా బతిలాడారు. పైలట్లు టైం టు టైం డ్యూటీ చేస్తారు సార్, డ్యూటీ దిగినాక మళ్ళీ కూడా అంటే అంత ఈజీ ఉండదు, మస్తు టెస్టులు ఉంటాయి, ఇక అవన్నీ చేసినాకనే మళ్ళీ విమానం నడపనిస్తారు, అవన్నీ కావాలంటే మస్తు టైం పడుతుంది. అరే ఎవరితోటి ఏం మాట్లాడుతున్నావా చెప్పు, మీ కంపెనీ ఓనర్ తోటి మాట్లాడమంటావా, ఏవియేషన్ మినిస్టర్ తోటి చెప్పేయాలనా అని మంత్రులు ఆఫీసర్లు ఇక చాలా సేపు బతిలాడుకుంటా దానిలాడిరు. ఇక వాళ్ళు అంతగానం బతిలాడే వరకు సార్ నేను మళ్ళీ డ్యూటీ ఎక్కి విమానం ఎగురాలంటే కూడా అన్ని తీరుల పర్మిషన్ తీసుకోవాలంటే ఏహర్ రాజదాల్చుకున్నాక దెబ్బల కరువు అన్నట్టు అప్పటికప్పుడు పైలట్కు పర్మిషన్ ఇప్పించారు. విమానం ఎగిరేతందుకు క్లియరెన్స్ తెప్పించారు. ఇక పైలట్ సీదర వాడుకుంటేనే విమానం తీస్తుంటే కిడ్నీ ఆపరేషన్ కోసమని ముంబై పోదామని వచ్చి ఫ్లైట్ మిస్ అయిన 2 ఆల్మోలకు సార్కు కానొచ్చారు. ఇక వాళ్ళు షిందే సార్కు పరిస్థితి చెప్పుకున్నారు. పనివడ నేను ఒక్కనే విమానంలో పోబడితే నీ దారి మిమ్మల్ని కూడా ముంబై తీసుకపోతా అని సార్ వాళ్ళను ప్రైవేట్ విమానంలో ఎక్కించుకొని ముంబై తీసుకుపోయిండు. ఇక ఆడికే డిస్పెట్లే. ఇక విమానం ముంబైలో ల్యాండ్ అయ్యే వరకు అంబులెన్స్ను కూడా రెడీలో పెట్టించిండు. తిప్పలు పడిగా మొత్తానికైతే సార్ ముంబై చేరిపోయిండు. ఇక వస్తా కిడ్నీ పేషెంట్కు ఆసరా ఇంత మంచి పని కూడా చేసే వరకు సారు డిప్యూటీ సీఎం అయినా కూడా ఏడు నుంచి వచ్చిండో మరవలేదు అనుకుంటా సార్ అభిమానులు మస్తుగా మురవ పట్టిరు. ఇక